నల్లగొండ రమేష్ గారి పూడలి చెట్టు పుస్తకం పరిచయ సభ. ఈరోజు నల్లగొండ రమేష్ గారి పూడలి చెట్టు పుస్తకావిష్కరణ రవీంద్ర భారతిలో చాలా ఘనంగా జరుపుకున్నాం. అయితే మనము ప్రతి నెలలో ఒక వారం ఒక కవి రచించిన పుస్తకం గురించి మాట్లాడుకోవాలని ఒక నియమం పెట్టుకున్నాం. కాబట్టి ఈ నెలలో ఈ ఇప్పుడు ఈరోజు నల్లగొండ రమేష్ గారి పూడలి చెట్టు పుస్తకం పరిచయ సభ. మ్, ఆ, ఇది ఆవిష్కరణ సభ అద్భుతంగా జరిగింది. ఆసిఫాబాద్ వాళ్ళు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఆ, అయినా సరే రెండోసారి మళ్ళీ పరిచయ సభ ఎందుకు అంటే మనము ఒక అక్కడ రికార్డు అవునా కాకున్నా మనము ఈ పరిచయ సభ ద్వారా ఒక కవికి సమగ్రంగా, అంటే ఇప్పుడు ఆ, అక్కడనేమో ఆ, చెప్పడమే తప్ప వేరే వాళ్ళ యొక్క వినే వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం లేదు దాంట్లో. ఇప్పుడు ఇక్కడ ఒక పరిచయ సభలో విశ్లేషకుడు విశ్లేషించిన తర్వాత మనం విన్న వాళ్ళందరం కూడా ఆ, మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎవరైనా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇది ఒక కుటుంబ వాతావరణంలో జరుగుతున్నది, మంచి కానీ చెడ్డ కానీ విశ్లేషించుకునేందుకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ పరిచయ సభలు ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత తను కవి కూడా ఎట్లా ఇంకా పెంపొందించుకోవచ్చు అనే విషయాలు కూడా తను తెలుసుకుంటాడు. కాబట్టి ఈ పరిచయ సభలు ఏర్పాటు చేస్తున్నాం. అంతకంటే ముందు ధూళిపాల అరుణ మేడం కూడా పరిచయ సభ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఇవాళ మన నల్గొండ రమేష్ గారి పూడలి చెట్టు పుస్తకం మీద ఉదార నారాయణ గారు మాట్లాడిన తర్వాత అందరం కూడా ఒక, అంటే అతి తక్కువ సమయం తీసుకొని మనం మాట్లాడదాము. చిట్ట చివరిగా ఆ, కవి మాట్లాడతాడు. నల్గొండ రమేష్ మాట్లాడతాడు. తర్వాత ఆ, మొదట మన ఉదార నారాయణ గారు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాదు లోనే ఉండుకుంటూ ప్రముఖంగా అద్భుతమైన కవిత్వం రాస్తున్న ఉదార నారాయణ గారు, ఇక వారి గురించి పరిచయం బహుశా ఎవరికి అవసరం లేదనుకుంటా. మంచి కవి, మంచి వక్త. తర్వాత తను కూడా ఇలా ఆ, ఈ ఆన్లైన్లో ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుంటూ తను వారం వారమో ఎప్పుడో జరుపుతున్నట్టుగా నాకు తెలిసింది. వా తను కూడా చాలా మంచి ఒక నియమము నిబద్ధత కలిగిన ఆ, కవి, మంచి కవి. వారు కూడలి చెట్టు పుస్తకాన్ని, మన నల్గొండ రమేష్ పుస్తకాన్ని పరిచయం చేసినందుకు, ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఆమె కృత మన శుభాకాంక్షలు కూడా నల్గొండ రమేష్ గారికి. అలా మన ఉదార నారాయణ గారు ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉదార నారాయణ గారు. ఒక 10 నిమిషాల 15 ఆ, 10-15 10 నిమిషాలు 15 అట్లా. అది. కూడలి చెట్టు నల్లగొండ రమేష్ గారి కవితా సంపుటి కూడలి చెట్టు మీద నన్ను ప్రసంగించమని తెలంగాణ రచయితల సంఘం వాళ్ళు కోరడంతో నాకు చాలా సంతోషం. వాళ్ళ అభిప్రాయం మేరకు నేను ఒప్పుకున్నాను. నల్లగొండ రమేష్ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవి, ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా వాడిండు. అయితే తెలంగాణ రచయితల సంఘం వాళ్ళు 2023లో కూడా నా పుస్తకం మళ్ళీ మనిషిలోకి ఈ జూమ్ మీటింగ్ ద్వారా సాహిత్య లోకానికి పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు నల్లగొండ రమేష్ గారి కూడలి చెట్టు గురించి నేను ఒక 20 నిమిషాలు నాకు టైం ఇచ్చారు. అయితే ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అంటే అదనం కావచ్చు. ఎందుకంటే కవి గురించి కొంచెం ఏమన్నా సమగ్రమైన విషయం మాట్లాడేటప్పుడు ఏమైనా తక్కువ ఉంటే కొన్ని చెప్పొచ్చు. అయితే రమేష్కు నాకు సాహిత్యం పరమైనటువంటి ఫ్రెండ్షిప్, మిత్రత్వం ఎట్లా ఏర్పడిందంటే నా కవిత చదివి ఆయన ఫోన్ చేశారు పేపర్లు వచ్చి. అప్పటి నుంచి నేను పేరు మాత్రం విన్నా కానీ అతని గురించి పూర్తిగా వినలేదు.
తర్వాత ఏమైందంటే 2022 డిసెంబర్లో అనుకుంటా, ఆ అక్టోబర్లో అనుకుంటా, అప్పుడు ప్రతి నెల ఒక కవిని నవ తెలంగాణలో పరిచయం చేసేవాడు. ఆయన అంతకుముందు రాసిన పుస్తకాల గురించి పరిచయం చేసిన, అప్పటికి కూడా చిట్టు రాలేదు. అయితే ఆ రకంగా మాకు సాహిత్యపరమైనటువంటి పరిచయం ఏర్పడి, ఈ ఈ తర్వాత సాహిత్య సభల్లో పాల్గొనడము, తర్వాత బుక్ ఫేర్లు ఇట్లా రావడము, చాలా దగ్గర సంబంధం ఏర్పడ్డది. ఇక తర్వాత నిజంగా చెప్పాలంటే నల్లగొండ రమేష్ ఆధునిక, ఇప్పుడు వర్తమాన కవుల లోపల మ్, మంచి కవిగా ఎదిగేటటువంటి ఆ, లక్షణాలు ఉన్నాయి. అంటే కవి గురించి, కవి అనేవాడు ఎట్లుండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఎవరన్నా చెప్పకపోయినా కానీ, నిజంగా కవిత్వం రాయాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు చాలా కుతూహలం రమేష్. ముఖ్యంగా కుతూహలం ఉండాలి. కవిత్వం రాస్తానన్న కుతూహలం కంటే రమేష్ కు సీనియర్ కవులను గురువుగా భావించడం, వాళ్ళతో ఫోన్లు చేసి నమస్కారం చెప్పడం, ముచ్చటించడం, అదే విధంగా ఆయన రాసిన కవితను వినిపించడం, ఆయన వాళ్ళ ద్వారా సలహాలు స్వీకరించడం, ఈయన చదివిన పుస్తకం చెప్పడం, మళ్ళా ఆ దాన్ని కూడా మళ్ళీ నాతో చెప్తుండే. నేను శ్రీరామ్ సార్తో మాట్లాడినా, సిద్ధారెడ్డి సార్తో మాట్లాడినా, శంకరం సార్తో మాట్లాడినా, అరే అట్లా చెయ్యొద్దయ్యా, వాళ్ళు బాగా బిజీ ఉంటారు, సెమినార్లు అటెండ్ కావాలి, ఆ సెమినార్ కంటే దాదాపు ఒక గంట మాట్లాడాలంటే 5-6 పుస్తకాలు రిఫర్ చేయాలన్నా కానీ వినడు. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. అంటే నిజంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా కవికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే పెద్దలను, అంటే సీనియర్ కవులను గౌరవించడం, వాళ్ళ సలహాలు స్వీకరించడము, విపరీతమైన చదవాలనే అధ్యయనం మీద చాలా ఆసక్తి కలగడం, ఇవన్నీ కూడా రమేష్ లో ఉన్నాయి. ఇవాళ కాకుండా రేపు ఆయన ఇంకా తప్పకుండా చాలా పుస్తకాలు, సంకలనాలు తీసుకొస్తాడు. ఈ ఆసక్తి అట్లా ఉంటే మళ్ళా అక్కడ వాతావరణం కూడా అట్లా ఆసిఫాబాద్లో ఉన్నది. మంచిగట్ల రాజయ్య అని చెప్పేసి సీనియర్ కవి అతను, ఆ, ఆయన సాంగత్యము, తర్వాత ఆకాశం రచయితలు వాళ్ళు, ఈ ఈ రకంగా సాహిత్య ప్రస్థానం మొదలైంది. అయితే రమేష్ అంతకుముందే, ఈ కూడల చెట్టు కంటే ముందే 2 పుస్తకాలు కూడా వెలువరించిండు. ఇది ఒకటి సిరివెన్నెల. ఎవరికైనా పరిచయం కనుక లేకపోతే, చూడకపోతే, ఇది సిరివెన్నెల. దీంట్లో ఇది రమేష్ శ్రీనారాయణ రెడ్డి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీనారాయణ రెడ్డి గారి చిరు ముందు మాట అంటే ఏంది, శుభాశిస్సులతోని మొదలైంది. ఆయన ఏమంటాడో, నల్లగొండ రమేష్ గారి కవిత్వం గురించి ఏమంటాడంటే ఒక 3-4 వాక్యాలు కోడి చేస్తాడు. నన్ను కదిలించిన దృశ్యాలను, నన్ను కరిగించిన దృశ్యాలను వెలుగెత్త ఆడింది నాగలము, పాడింది నాగళము అని ఈ పంక్తుల్లోనే నల్లగొండ రమేష్ దృశ్యమానంగా మనం అవగతం అవుతున్నది. అనతి కాలంలోనే రమేష్ పరిణత కవిగా రూపొందుతాడని ఆశిస్తూ నా అశేరాభినందనలు అందిస్తున్నాను అని సంతకం చేసి పంపించాడు. చాలా గొప్పవాడు నల్లగొండ రమేష్. ఆయనతో మొదలు పెట్టిండు. ఇక తర్వాత సంక్షోభ స్వరం అనేది నల్లగొండ రమేష్ రాసిన రెండవది. ఇది కరోనా సమయంలో ఆయన సమాజము, వైరస్, మానవ సంబంధాలు, తర్వాత దానివల్ల భయాందోళనలు, ఇవన్నీ గురించి దీంట్లో ఉన్నాయి. ఈ సంక్షోభ స్వరం అనే పుస్తకము 2011 నుంచి 21 మధ్య రాసిన కొన్ని కవితలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ విధంగా అతను సాహిత్య ప్రస్థానం మొదలై ఇప్పుడు కూడలి చెట్టు అనే పుస్తకము గత సంవత్సరం తేవడం జరిగింది. ఈ కూడలి చెట్టులో 2 ప్రసిద్ధ కవుల ముందు మాటలు ఉన్నాయి. ఈ ప్రసిద్ధ కవులు ముఖ్యంగా ముందు శివారెడ్డి గారి ముందు మాట ఉంది, తర్వాత సిద్ధారెడ్డి గారి ముందు మాట ఉంది. రమేష్ గారి ముందు మాట అంటే పుస్తకాన్ని కూడలి చెట్టును గురించి రాస్తూ శివారెడ్డి గారు ఏమంటారంటే రమేష్ ప్రాకృతిక కవి అంటాడు. నిజమే మరి, ఎందుకంటే ఆసిఫాబాద్ ను ఒకసారి చూస్తే మనకు దక్షిణ కాశ్మీర్ లాగా అనిపిస్తుంది. ప్రకృతికి చాలా దగ్గరగా జీవిస్తాడు.
ప్రకృతికి చాలా దగ్గరగా ఉండి ప్రకృతిని ప్రతిరోజు పరిశీలించడం, దాంట్లో ఉన్న అందాన్ని ఆస్వాదించడం చేస్తాడు కాబట్టే శివారెడ్డి ఆ విధంగా అన్నాడు. ఇంకోటి ఏమంటాడంటే శివారెడ్డి వర్తమానంలోని గతాన్ని చూడడంలోనే తాను అనుభవించింది ఇతరులకు చెప్పడమే నిజమైన కవిత్వం అంటాడు. అంటే వర్తమానంలోని గతాన్ని తాను అనుభవించి ఇతరులకు చెప్పడమే. అంటే ఈ లక్షణం కూడా ఈ కూడలి చెట్టులో ఉందని చెప్పేసి శివారెడ్డి గారు అంటారు. అదేవిధంగా సిద్ధారెడ్డి గారు ఆయన ముందు మాట రాస్తూ రమేష్ గారి కవిత్వం గురించి ఏం చెప్తారంటే, కరిగిపోయిన వారే కన్నీరవుతారు, కవులవుతారు, కవిని పాఠకుడిని ఆకట్టుకునే ఆర్ద్రతనే ఆ, రమేష్ గారి కవిత్వంలో ఉంది. కవిని పాఠకుడిని ఆకట్టుకునేది ఒక ఆర్ద్రత. ఆ ఆర్ద్రత రమేష్ కవిత్వంలో ఉందని చెప్పేసి వీళ్ళు అంటారు. అయితే రమేష్ గారి కూడలి చెట్టు మొత్తం పుస్తకాన్ని కనుక మనం పరిశీలిస్తే దీంట్లో 3 అంశాలు ఉంటాయి. ఒకటి స్థానియత గురించి ఆయన మంచి కవితల రూపంగా దృశ్యమానం చేస్తారు. అదేవిధంగా వర్తమానంలోని దైనందిన జీవితాన్ని మంచి కవితలుగా రూపొందించి మనకు ఈ కూడలి చెట్టులో రూపొందించడం జరిగింది. అదేవిధంగా మానవ సంబంధాలు, అంతర్జాతీయ సంఘటనల మీద కూడా ఈ కూడలి చెట్టులో కవితలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్థానియత, వర్తమాన దైనందిన జీవితాలు, మానవీయ సంబంధాలు, అంతర్జాతీయ సంఘటనలు ఇవన్నీ కూడా ఈ ఆధునిక వర్తమాన కవి లక్షణాలే. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతము వర్తమాన కవికి సామాజిక దృక్పథము, శాస్త్రీయ దృక్పథము, అదేవిధంగా అంతర్జాతీయ సంఘటనలపై స్పందించడం, వాటి మీద అవగాహన కలిగి ఉండడం అనేది కలిగి ఉంటే ఆయన మంచి కవిగా, అతని కవిత్వం మంచి కవిత్వంగా రాణిస్తాయని చెప్పొచ్చు. అందుకనే అంటే అవి లేకపోయినా చాలా మంది రాస్తుంటారు, అది వేరే విషయం. కానీ ఈ ఈ లక్షణాలు కనుక ఇవి కనుక ఉంటే మంచి కవిత్వం రాయొచ్చు అని చెప్పేసి, మరి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ప్రసిద్ధ కవులుగా ఉన్నారని చెప్పేసి మన అందరు తెలుసు. అందుకని కందుకూరి రమేష్ గారి కూడలి చెట్టు పుస్తకంలో మనం మొత్తం ఒకసారి చదివితే ఇవన్నీ మనకు కనబడతాయి. అయితే ఆయన ఏమంటాడంటే, అతను పుస్తకాలు మొట్టమొదటిసారిగా నాకు బాగా నచ్చిన కవిత ఏంటంటే చేదబావి. ఈ చేదబావి సాధారణంగా అందరి ఊళ్ళలో ఉంటుంది, కానీ ఆ చేదబావి గతించింది కావచ్చు, లేదా ఇప్పుడే ఉండొచ్చు, ఇప్పుడు చేదబావుల కాలం కాదు. కానీ తన జీవితంలో చేదబావి ఒక జ్ఞాపకం అయిపోయింది. అది ఆయన జీవితంలో ఏ విధంగా భాగం కూడా అయిపోయిన దాని గురించి చెప్తూ ఏమంటాడంటే, ఆ గ్రామం జీవధారదే, ఆ గ్రామం పేదవాగుదే, తీయటి స్వచ్ఛమైన నీటి మనసు, తీయటి స్వచ్ఛమైన నీటి మనసు అని చెప్పేసి చేదబావి యొక్క గొప్పతనాన్ని చెప్తాడు ఇక్కడ. మళ్ళా ఇంకేమంటాడంటే, ఎన్ని వసంతాలో దాని వయస్సు అంటాడు. అంటే నిజంగా చెప్పాలంటే సూటిగా చెప్పడం కాకుండా దాన్ని అందంగా, ఆకర్షణీయంగా చెప్పడమే కవిత్వం లక్షణం. కాబట్టి ఎన్ని వసంతాలో దాని వయసు అంటాడు. ఇది ఎన్నేళ్లదో అనేది సాధారణమైన వాక్యం. ఈ విధంగా చేదబావిని మన గురించి మన ముందర ఆయన ఇంటి ముందరనో లేదా ఆ ఊళ్ళో ఉన్న బావి గురించో ఒక మంచి కవిత రాస్తాడు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతను రోజు ఉద్యోగం చేసేటప్పుడు వస్తూ పోయే తోవని గురించి కూడా ఆయన వర్ణిస్తూ గొప్ప కవిత రాసిండు. అయితే నేను రవీంద్ర భారతిలో కూడలి చెట్టు గురించి నేను కూడా మాట్లాడడం జరిగింది. ఈ తోవ అంత గొప్ప కవిత కూడా. తోవ ఏంటిదంటే, అంటే కరువు పేదరికంలో ఉన్నటువంటి మనుషులు ఏమైతే అంటే అతను ఆ తోవలో పయనిస్తున్నప్పుడు ఆ ప్రకృతి దృశ్యాలను ఏ విధంగా అతను చాలా బాగా చెప్తాడు. ఆ త్రోవలోకి వెళ్తే నేను
నా ఆ త్రోవలోకి వెళ్తే నేను నాగుబాములా మారి కదులుతున్నట్టే ఉంటుందంటాడు. సాధారణంగా తోవని నాగుబామని వర్ణించడం అది చాలా రోజుల నుంచి వస్తున్నది. కానీ ఇతడు ఏమంటాడు ఇక్కడ, ఈయన గొప్పతనం ఏంటంటే తానే నాగుబాముగా మారిపోవడం అని గురించి, నేను మారిపోయినని చెప్పేసి ఆ తోవపై వెళ్తున్నప్పుడు చెప్తాడన్నట్టు. అంటే ఇది అంటే నిజం చెప్పాలంటే కవికి ఎప్పుడైనా కానీ ఒక కవితకు ఇంకో కవితకు పోలిక ఉండొద్దు. ఒక కవితకు ఇంకో కవిత విలక్షణంగా ఉండాలి. చెప్పే పద్ధతిలో కానీ పదజాలంలో కానీ వీటన్నిటిలో కొత్తదనం ఉండాలి. ఉన్నప్పుడే నిజమైన క్రియేటివిటీ, నిజమైన సృజనాత్మకత. అందుకని ఎవరైనా కానీ మన మొదటి పుస్తకంకి తర్వాత 5వ పుస్తకానికి మనం దగ్గర పెట్టుకొని చూస్తే ఆ ప్రోగ్రెస్, ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు, ఆ వికాసం అనేది మనకు తెలుస్తుంది. చాలా మంది నాగుంబాము లాంటి సినిమా పాటల్లో దీంట్లో నాగుంబాము నడకలు, నాగుంబాము తోవ, మా బావు నాగుంబాము తీరున్నది అంటారు. కానీ ఇతను తానే నాగుంబాము అయిపోవడం అనేది కొత్త ప్రయోగం. అదేవిధంగా ఏమంటున్నాడంటే మన సమకాలీనటువంటి మనం మారుతున్న సమాజంలో వస్తున్న కొత్త కొత్త వస్తువులను కూడా తన కవితకు ఉపయోగించుకుంటూ, తర్వాత ఈ ఆధునిక జీవితంలో ఆ వస్తువు ద్వారా మానవ సంబంధాలు ఏ విధంగా క్షీణిస్తున్నాయో, అదేవిధంగా మనుషులు ఏ విధంగా దూరం అయిపోతున్నారో, మనుషులుగానే ఉంటూ ఏ విధంగా నటిస్తున్నారో దీంట్లో చెప్తాడు. ఎక్కడ రీఛార్జ్ అనే కవితలు చెప్తాడు. ఈ రీఛార్జ్ కవిత మొత్తం సెల్ ఫోన్ చుట్టూ తిరుగుతుంది. సెల్ ఫోన్ లో ఉన్న భాగాలను, పదాలను, దాని వాడకంలో ఉన్నటువంటి అన్ని విషయాలను ఉపయోగిస్తూ ఏమంటాడంటే మనిషి ఓన్లీ ఇన్కమింగ్ సీన్ లా అయ్యాడు అంటాడు. అంటే ఇన్కమింగ్ సీన్ లా అయ్యాడు అంటే ఏంటిది? మనకు సెల్ ఫోన్ వాడే వాళ్ళకు అందరికీ తెలుసు. మనం మాట్లాడించాలి తప్ప ఆయన మాట్లాడడం అని అర్థం కూడా వస్తుంది దీంట్లో. డబుల్ సిమ్ ఉన్న కొమ్మ మీద ఒంటరి గుబుల్ పిట్ట అయ్యాడు అంటాడు. డబుల్ సిమ్ ఉన్నా కానీ కొమ్మ మీద ఉన్నాము ఏంటిది గుబుల్ పిట్టలాగా అయిపోయింది ఈ సెల్ ఫోన్ వల్ల అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే కాకుండా అయిన వాళ్ళ అనురాగానికి లిఫ్ట్ అవటం లేదు మనుషుడు. బంధాలను ఇన్ టైంలో రీఛార్జ్ చేయడం లేదు అయితేనేం అని చెప్పేసి అంటాడు. అంటే దీంట్లో ఈ కవిత మొత్తం చదివితే మనకు ఒక రకమైనటువంటి ఏంటిది ఒక అనుభూతి కలుగుతుంది. అని సెల్ ఫోన్ ద్వారా కూడా, సెల్ ఫోన్ దాంట్లో ఉన్న వస్తువులను కూడా వాడుకుంటూ కవిత చెప్పొచ్చా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఈ రకమైనటువంటి విధానం, పద్ధతి కొత్త ఏం కాదు. మనము ప్రతి వస్తువు వచ్చినప్పుడల్లా టీవీ గురించి కూడా మనం రాసినాం. అదేవిధంగా మనము ఏ వస్తువు వచ్చినా రాసినాం, కంప్యూటర్ మీద కూడా. కానీ సెల్ ఫోన్ దీంట్లో మనిషి యొక్క స్వభావాన్ని ఆపాదించి చెప్పడం అనేది దీంట్లో చాలా కొత్త రకంగా ఉన్నది. దీంట్లోనే చూడండి ఇక్కడ, అయితేనేం నిలబడ్డ నగం, ఎగిసిపడే తరంగం, ఎగిరిపోయే విహంగం, ఉదయించే సూర్యబింబం, తెరిచిన బతుకు పుస్తకం, అనుభవాల మస్తకం కనిపించి కదిలిస్తుంది అలసిన మనిషిలో ఆగిన మమతను, మట్టి తత్వాన్ని, మానవత్వ చేతనత్వాన్ని మరలా ప్రవహింపజేస్తుంది అంటాడు. అంటే సెల్ ఫోన్ వల్లనే మనిషి విడిపోవడము, సెల్ ఫోన్ వల్లనే మనిషి కలుసుకోవడం, ఒకవేళ మనిషి కనుక తలుచుకుంటే ఆ విధంగా చేస్తుంది. చివరికి అంతర్గతంగా పొరపాటు సెల్ ఫోన్ కాదు మనదే అని చెప్పేసి చెప్తాడు ఈ కవిత మొత్తంలో. అంటే ఈ విధంగా ఒక వర్తమాన జీవితాన్ని, మా మనిషి స్వభావాన్ని అదే సమకాలీన వస్తువుతో దాన్ని పోల్చి చెప్పడము, దాన్ని పదచిత్రాలుగా తీసుకొని కవితగా రాసి చెప్పడం అనేది రమేష్ చాలా దీంట్లో మంచి కవితను రాసి నిరూపించిండు. ఈ విధంగా కూడా రాయొచ్చు అని చెప్పేసి. అదేవిధంగా మళ్ళా ఈ
కూడలి చెట్టు, ఈ పుస్తకం పేరే కూడలి చెట్టు. నిజంగా చెప్పాలంటే ఇది కవితా సంకలనం కాబట్టి ఈ అనేక కవితల కూడలని కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. కూడలంటే చెట్టు, చెట్టు అనేది పుస్తకం అయితే అనేక కవితల సమూహమే ఈ కూడలి చెట్టు అనే భావాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఈ కూడలి చెట్ల గురించి ఏమంటాడు ఇక్కడ, రంగురంగుల పూల కండ్లతో ఏ ఋతువుకు ఆ పండ్లతో విరిసి చూస్తుంది మనిషిలా అంటాడు. రంగురంగుల పూల కండ్లతో ఏ ఋతువుకు ఆ పండ్లతో విరిసి చూస్తుంది మనిషిలా, ఊరందరినీ చల్లగా దీవిస్తూనే ఉంది అంటాడు. ఊరందరినీ కూడా చల్లగా దీవిస్తుందట. ఈ దీవెన అనేది చల్లగా ఉంటుందా? చల్లగా ఉన్న దీవెన, వేడిగా దీవెన, దీవెన ఉంటుంది కదా. కానీ అక్కడ చెట్టు స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. చెట్టు నీడని ఇవ్వడం, చల్లదానాన్ని ఇవ్వడము, ఎవరు వచ్చినా తాను ఒడిలో చేర్చుకున్నట్టు అందరికీ ఆశ్రయం ఇవ్వడము చెట్టు లక్షణం. చెట్టునే కనుక ప్రతిగా తీసుకుంటే మనిషి లక్షణం కూడా అవుతుంది. అంటే దీంట్లో చల్లగా దీవించడం అనేది రమేష్ ఒక కొత్త ప్రయోగం చేసి చెట్టు స్వభావాన్ని మరింత గట్టిగా బలంగా చెప్పడం జరిగింది. అట్లనే తర్వాత ఇప్పుడు మనిషి అనేవాడు కవిగా నిజంగా రూపొందాలంటే, కవిగా తయారు కావాలంటే ముందు అతని లోపల మానవీయ లక్షణాలు ఉండాలి. ఏం మానవీయ లక్షణాలు ఉండాలి? దేనికైనా కానీ, అవినీతికి కానీ, అన్యాయానికి కానీ, లేదా అనవసరమైనటువంటి కలహాలకు, యుద్ధాలకు ఆయన ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వకూడదు. ఒకవేళ కనుక మద్దతు ఇస్తే ఆయన ఇంకో కవిగా అయిపోతాడు. అందుకని చాలా రోజుల నుంచి ఈ తరమే కాదు, 70లో 1970, 72లో కానీ, 62లో కానీ, అప్పుడు వచ్చినట్టు చైనా భారత్ యుద్ధము, బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధము, అదే విధంగా గల్ఫ్ వార్, ఇవన్నిటికి కవులు స్పందించిండు. ఇదే విధంగా ఇప్పుడు ఈ ఉక్రెయిన్ యుద్ధం మీద కూడా నల్లగొండ రమేష్ చాలా ఆయన ఫీల్ అవుతూ అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను కవితామయం చేసిండు. ఎట్లా చేసిండంటే, మరుభూమి అనే కవితలో ఏ ప్రభువు అనుబంధైనా కరగడం లేదంటాడు. అసలు కరిగేవాడు యుద్ధం ఎందుకు చేస్తాడు? ఏ ప్రభువు అనువైతేనా కరగడం లేదు అంటాడు. ప్రజా జీవితాలు అస్తవ్యస్తం, ప్రజా నివాసాలు అల్లకల్లోలం అంటాడు. నివాసాలు అల్లకల్లోలం అని అనడంలోనే ఈ కవి మనసు ఏ విధంగా పాపం ఆయన కొట్టుకుంటున్నదో అక్కడ ఉన్న దృశ్యాలను చూసి, అక్కడన్న అంటే జరుగుతున్నటువంటి మరణాలను చూసి, ఆస్తి నష్టం చూసి ఏ విధంగా ఆవేదన చెందుతుండో ఈ దీంట్లో చూపిస్తున్నాడు. అసలుకు ప్రభువులకే గనక కర్ణం ఉంటే యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? అందుకనే ఇస్మాల్ ఒకసారి అంటాడు ఒక చోట, ముద్దు ముద్దుగా ప్రేమించుకోక యుద్ధాలు ఎందుకు చేసుకుంటారు అని. అంటే ప్రేమ ఎక్కడ కరువు అవుతుందో అక్కడ యుద్ధాలు తప్పకుండా యుద్ధాలు వస్తాయి. కాబట్టి ఇరు దేశాల మధ్య కానీ, ఇరు మనుషుల మధ్య కానీ, లేదా ఇరు వర్గాల మధ్య కానీ ప్రేమ అనేది కరువైనప్పుడు, అర్థం చేసుకునే స్వభావం, మనస్తత్వం లేనప్పుడు యుద్ధాలు ఎందుకు వస్తాయని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా సిరియా గురించి కూడా ఒక మంచి కవిత రాసిండు, అద్భుతమైన కవిత. సిరియా నేడు ఒక కన్నీళ్ల చెలి అంటాడు. చెలి కండ్లలో కన్నీళ్లు చూడగలుగుతారా? చూడాలని, కన్నీళ్లు రావాలని ఏ ప్రేమ కూడా ఆయన ఆశిస్తాడా? కానీ ఇక్కడ కన్నీళ్లు పెట్టుకున్న చెలి అంటున్నాడు. పాపం, సిరియా ఎంత అందమైన దేశము, ఎంత మంచి దేశం, ఇవాళ యుద్ధం చేత మొత్తం ధ్వంసమైపోతుందని చెప్పేసి బాధపడతాడు. శరణార్థుల కేలా ఈ మరణాలు అంటాడు. అసలు శరణార్థుల ఒక ప్రాంతంలో దిక్కు లేదు, మాకు నివాసం లేదు, మాకు అన్నం లేదని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వచ్చిన వాళ్ళ మీద దాడులేంటిది, యుద్ధం ఏంటిది? అది ఈ అసలుకు ఈ మనము అంటాం కదా, ఈ మూర్ఖత్వమా లేకుంటే ఇది మనము మన తెలుగు భాషలో రాక్షసత్వమా, ఇదేంటిది? ఇవన్నిటికి కూడా అందనటువంటి భావాన్ని ఇక్కడ చెప్తాడు ఎవరు, మన రమేష్. అదే విధంగా ఈ కవితలో చాలా మట్టుకు ఏం చేసిందంటే, దీంట్లో శివారెడ్డి గారు చెప్పినట్టుగా వర్తమానాన్ని ఆయన గతంలోంచి వర్తమానాన్ని
చిత్రీకరిస్తూ ఆ చిత్రీకరణలో మానవ సంబంధాలను కూడా ఇతను చెప్పుకొస్తాడు. ఏ విధంగా చెప్పుకొస్తాడంటే ఇవల్ల మానవ సంబంధాలే కనుక లేకపోతే ఏమున్నా ఎంత సంపద ఉన్నా, దేశము ఎంత సంపద ఉన్నా, కుటుంబం ఎంత సంపద ఉన్నా కానీ అక్కడ మానవ సంబంధాలు లేకపోతే అక్కడ శాంతి ఉండదు, సుఖం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, ఏమీ ఉండదు, మానసిక ప్రశాంతత కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇవాళ మానవ సంబంధాలు ఎందుకు కరువైపోతున్నాయి, ఎందుకు మనుషుల మధ్యన దూరం పెరుగుతున్నది, మనిషి ఎందుకు నమ్మడం లేదు అని చెప్పేసి ఈ మానవ సంబంధాలు అంతరించిపోవడానికి అసలు కారణాలు ఏంటిది? ఈ మొత్తము ఇప్పుడు వర్తమాన సామ్రాజ్యవాద శక్తుల చేత నడపబడుతున్న ఈ దేశాల లోపల మొత్తం కుటుంబంలోకి సామ్రాజ్యవాదం వచ్చేసి మనుషులను అన్నదమ్ములను భార్య పిల్లలను భార్య భర్తలను ఏ విధంగా విడదీస్తున్నదో దానికి అంతటికి మూలం ఆ ఏది చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మానవ సంబంధాల గురించి రాయడం జరుగుతుంది. మానవ సంబంధాలు ఎప్పుడైతే క్షీణిస్తాయో ఆ దేశము క్షీణదశలో ఉన్నట్టే. ఎంత సౌకర్యాలున్నా, ఆర్థిక పరంగా ఎంత పురోగమించినా, ప్రజలందరూ ఫ్లైట్లో తిరిగినా కానీ మానవ సంబంధాలు లేకపోతే ఆ దేశము ఏంటిది సంక్షోభ దేశమే అన్నట్టు. సంక్షోభ దేశం అంటే భౌతికంగానే సంక్షోభం కాదు, భౌతికంగా సంక్షోభం ఉన్నా కానీ మానసికంగా సంక్షోభం ఉంటే చాలాది ప్రమాదకరం. అందుకని చెప్పేసి ఇతను ఏమంటున్నాడంటే ఒక స్త్రీ గురించి రాస్తూ ఆయన చెప్పుకొస్తాడు, అనుకున్నవి చిట్టి ఆశలే, ఆమెకు చిన్న ఆశలే ఉన్నాయట, అనుకున్నవి చిట్టి ఆశలే, అవి కూడా ఎండమావులాయే, పాపం ఆ ఆశలు కూడా ఎండమావులే ఉన్నాయట. అదేవిధంగా మానవత్వం మరిచిన మనుషుల ఆనవాలు, కళ్ళలో ఆగలేదు నీళ్లు, గుండెల్లో ఆరలేదు నిప్పులు. కళ్ళల్లో నీళ్లు ఆరలేదట, అదేవిధంగా ఆగలేదట, గుండెలో నిప్పులు కూడా ఆరలేదట. ఈ నీళ్లకు నిప్పుకు ఎంత సంబంధం ఉందో, గుండెకు కళ్ళకు ఎంత సంబంధం ఉందో మనకు తెలుసు. ఎందుకంటే ఎంత విలపిస్తే, ఎంత బాధపడితే ఆమె ప్రత్యక్షంగా చూశాడో లేకపోతే ఆయన మరి అనుకున్న దృశ్యాన్ని గనక ఎప్పుడో ఒకసారి కవి తప్పకుండా చూసుంటాడు. చూసిందే మనకు మనసులో మెదులుతుంటది. అది రాయాలి అనేది ఒకటి తన్నుకొస్తుంది లోపల నుంచి. అందుకనే ఇది మొత్తానికి ఒంటరిగా అనే కవితలో ఒక స్త్రీ గురించి మంచి కవిత రాసిండి. ఇది చూడు, కొత్త విషయాలు దీంట్లో. అనుకున్నవి చిట్టి ఆశలేనట. ఆశలు చాలా పెద్ద ఆశలు ఉంటాయి, చిన్న ఆశలకు ఉంటాయి. చిన్న వాళ్ళకు పేదవాళ్ళకు చిన్న ఆశలే ఉంటాయి. అంటే ఇక్కడ ఈ చిట్టి ఆశల అనే పదం లోపల తెలిసిపోతున్నది ఆమె ఏ వర్గానికి చెందిన స్త్రీ, ఆమె ఏ స్థితిలో ఉన్నది, ఏ ఆర్థిక పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో జీవిస్తున్నదని. అవి కూడా ఎండమావులు అన్నట్టు, అవి కూడా తీరాయి అన్నట్టు, అవి కూడా తీరాయని చెప్పేసి అని అంటున్నాడు. అంత అంటే ఆయన బాధపడి విలపించి, అంటే కృష్ణ శాస్త్రి అన్నట్టు, నాకు కన్నీటి సరళ దొంతరలు కలవు, నేను అనంత శోక భీకర తిమిరి లోకైకపతిని అంటాడు. అంటే ఎంత విలిపిస్తే మాత్రం ఈ పదాలు వస్తాయి. కాబట్టి కవిత్వాన్ని మనం ఏమంటామంటే కుండ నిండా పాలు కాదు కవిత్వం, కుండ మీద పేరిన మీగడనే అని చెప్పేసి అంటాడు. ఆ రకంగా ఎన్ని వాక్యాలు రాసి ఎన్ని పేజీలు రాస్తే చివరికి వచ్చేసరికి ఎంత మనకు కవితా రూపం దాల్స్తుందో అది మనందరికీ తెలుసు. కవిగా విలపించి రాసిన వాళ్ళకి తెలుసు. ముందు కవిగా ఒక మనిషిగా విలపించి మనిషిగా మదనపడి రాసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. కాబట్టి అతను అంటున్నాడు, కన్నీళ్లు ఆగుతలేవట, గుండెలో మంట కూడా ఆగుతలేట. నిజం చెప్పాలంటే కరుణరసనే రౌద్రరసంగా మారుతుందని చెప్పేసి మనకు అలంకారిక శాస్త్ర వాళ్ళు అలంకారికులు రాయడమే కాదు, ప్రత్యక్షంగా మన నిజ జీవితంలో మొదల బాధపడ్డ తర్వాతనే కోపం వస్తుంది. అదే రమేష్ అంటున్నాడు ఇక్కడ, కళ్ళల్లో ఆగలేదు నీళ్లు, గుండెల్లో ఆరలేదు నిప్పులు అని.
ఆ, అంటే బాధను నిప్పులాగా భావించి ఏ, అదేవిధంగా ఆ వేదనను నిప్పుల్లాగా భావించి అది వేదన అనేటువంటిది వేదనాగ్నులు అని చెప్పేసి చాలా మంది కవులు కూడా మంచి మంచి పదచిత్రాలు ఆ, వాడడం జరిగింది. ఈ రకంగా రమేష్ ఆ స్త్రీ గురించి ఒక మంచి కవిత ఎందుకు ఇట్లా జరుగుతున్నది మరి అంటే మొత్తము 150 140 కోట్ల భారత జనాభాలో 1% జనాభాకి 40% సంపద ఉందట. 1% జనాభా చేతిలో 40% సంపద ఉన్నది. మిగతా వాళ్ళ చేతిలో 60% సంపద ఉందంటే మిగతా 90% మంది చేతిలో 60% ఉంటే అది ఎవరికి ఎంతెంత వస్తుంది, ఒక్కరికి ఆ 40% ఎంతెంత వస్తుంది. దీన్ని బట్టి మనం ఈ దేశం అనేది ఏ స్థాయిలో ఉన్నది, ఎవరు ఎంత భయంకరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు అంటే చిన్న చిన్న ఆశలు కూడా తీరకపోవడం, కనీసం ఉండడానికి ఇల్లు లేకపోవడం, ఇల్లు కోసం లైన్లు కట్టడం, క్యూలు కట్టడం, నీళ్ళ కోసము అర్ధరాత్రి నిల్చుండడం అనేటువంటివి చిన్న ఆశలు. బతకడానికి అత్యవసరమైన ఆశలే చాలా చిన్న ఆశలు. అంటే ఈ రమేష్ ఈ విషయాన్ని చెప్పకని చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఒక జీవితాన్ని, ఒక జీవితంలో ఉన్న దృశ్యాన్ని, జీవితంలో ఉన్న సంఘటనను మనం ఖచ్చితంగా ఒక కవితా లక్షణాలతో ఆవిష్కరిస్తే గనక ఆ కవిత మీద 10 పేజీల ఆ మనం అభిప్రాయం విశ్లేషణ చేయొచ్చు. అటువంటి కవితలు తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు తిలకు అమృతం కురిసి అయితేనేమి, మహాప్రస్థానం అయితేనేమి, ప్రతి దాంట్లో కూడా ఇటువంటి మనకు ఉంటాయి. ఇప్పుడున్న వర్తమాన కవులలో కూడా ఉన్నాయి. ఇటువంటి కవితలు చాలా రాస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల కంటే తెలుగు సాహిత్యంలో కవిత్వం ఎందుకు ఇంత వికాసం పొందుతున్నది? ఇప్పుడు పుస్తకాలు చదవడము, రాయడము తగ్గుతున్న వేళలో ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ రాసే వాళ్ళు ఎంత గొప్పగా రాస్తున్నారో అది తెలిసిపోతున్నది. అందుకని ఈ ఇటువంటి లక్షణాలున్న కవి రమేష్ అనే చాలా విపరీతమైన ఇది ఇది ఏంటిది దాన్ని ఏమంటారంటే ఆసక్తి. రేపు ఒక కవితో మాట్లాడాలి, రేపు ఒక పుస్తకం కొనుక్కోవాలి, రేపు పుస్తకం తెచ్చుకోవాలి. ఆ రకమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి పిచ్చి ప్రేమ, కవిత్వం పిచ్చి ప్రేమ ఉన్నటువంటి కవి రమేష్ ఇటువంటి కవితలు ఇంకా బాగా రాస్తాడు. అదేవిధంగా వాళ్ళ నాన్న గురించి కూడా చాలా మంచి కవిత రాశాడు. నిజంగా చెప్పాలంటే జీవితాలను జీవితంలో ఉన్న పేదరికాన్ని, దరిద్రాన్ని ఒకప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం రాస్తే గనక ఇది టూ పర్సనల్ గా ఉందని చెప్పేసి పత్రిక వాళ్ళు రిజెక్ట్ కూడా చేసేవాళ్ళు. టూ పర్సనల్ అంటే ఏంటి అంటే వాస్తవానికి నిజమే. మరి అప్పుడు ఉద్యమమే అన్ని కూడా పోరాటము విప్లవము అవి అని చెప్పేసి వర్గాల పదాలు ఇవే వస్తుండే. ఇప్పుడు ఏమైందంటే జీవితాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించి తన జీవితాన్ని ఆవిష్కరించడమే ఇక్కడ ఆధునిక సమకాలీన కవిత్వ లక్షణం అయిపోయింది. కాబట్టి ఎవరి జీవితాలను వాళ్ళు ఆవిష్కరించుకోవాలనేది ప్రధానంగా ఉన్నది. కాబట్టి వాళ్ళ నాన్న గురించి, వాళ్ళు కనిపించిన ఊరు గురించి, వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ అమ్మమ్మ గురించి, ఆశారాలు అద్భుతమైన కవిత వాళ్ళ అక్క గురించి రాసిండు, తల్లి వేషం అని చెప్పేసి. చాలా కొత్త కొత్త పదాలు. ముఖ్యంగా ఇది దళిత సాహిత్యము, స్త్రీవాద సాహిత్యం వచ్చిన తర్వాత ఇవి వచ్చినాయి. మనం అనుకుంటాం, చాలా మంది అనుకుంటాం కానీ ఇట్లా రాస్తే ఇది కూడా దీంట్లో కూడా నాన్న కవితలో, అమ్మ కవితలో, ఊరు కవితలో అన్నిట్లో కూడా అంతర్గతంగా ఉద్యమం తప్పకుండా ఉంటుంది. చివరి దశ కవి లక్షణం ఏంటంటే ఈ వ్యవస్థ ఇట్లా ఉండకూడదు, ఈ సమాజం ఇట్లా ఉండకూడదు అని చెప్పడమే అంతర్గతంగా ఉంటుంది. మనం ఈ టూ పర్సనల్ కవిత రాసినా దాంట్లో తప్పకుండా ఉంటుంది. ఎందుకు రాయడం జరిగిందంటే ఈ పరిస్థితి మాకు ఉండకూడదు అనే ఉద్దేశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ తండ్రి గురించి ఎంత బాగా రాసిందంటే కాలినడకతో పల్లెలు తిరిగి నమ్మకంతో నగలు చేసి ఆ కల్లా కపట మెరుగని గిరిజనుల మనసు దోచి వారిచ్చిన చిరుధాన్యాల ముళ్ళులు మోసి అంటాడు. అప్పుడు ఒక 20-30 ఏళ్ల కింద పల్లెటూరులో ఉండే వృత్తి పనుల వాళ్ళు ఎంత కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్ని కష్టాలు పడుతుండే.
ఎన్ని పడరాని పాటలు పడుతుండే. ఆ ఇప్పుడు వడ్ల వాళ్ళు అయితేనేమి, కమ్మరి వాళ్ళు అయితేనేమి, కుమ్మరి వాళ్ళు అయితేనేమి, వాళ్ళు వాళ్ళ ఊళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఆ వృత్తి పని వాళ్ళు లేని ఊళ్ళు ఉంటాయో వాళ్ళకు చేసుకొని పోయి ఇవ్వడం, రోడ్లు సరిగా లేక, ఆ, తిండి సరిగా లేక, ఆ, ఈ రకమైనటువంటి కష్టాలు అనుభవించి కొడుకులను పిల్లలను పోషించి కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా పోషించి హీరోలు అయ్యారనేది చాలా గొప్పగా చెప్పింది దీంట్లో. కానీ అప్పుడు ఆ కాలంలో ఈ ఆత్మహత్యలు లేవు. వాళ్ళు జీవితాన్ని జీవించేదాకా వాళ్ళు పోరాడుతూనే జీవించిండ్రు, కుటుంబాన్ని పోషించిండ్రు. ఈ చాలా మంచి కవిత నాన్న అనేది. అదే విధంగా స్వర్ణకావుడు అనే కవిత కూడా చాలా గొప్ప కవిత. రమేష్ వాళ్ళ నాన్న వృత్తి స్వర్ణకారుడు కాబట్టి ఆయన ఆ పనిచేస్తున్నప్పుడు ఊపిరితిత్తులు ఏ విధంగా అయితే ఆ మనిషి లోపల అన్ని అవయవాల కంటే ఊపిరితిత్తులు చాలా, ఈ ఊపిరితిత్తు నుంచి గొంతు వరకు ఆ గొట్టం ఊదినప్పుడు చాలా ప్రయాస, చాలా కష్టం, చాలా ఇబ్బంది కూడా అయితే ఊపిరిని కూడా బిగపట్టి కొన్ని సందర్భాల లోపల ఆక్సిజన్ కూడా కరువైపోతుంది. అది ఆ వృత్తి పని చేసే వాళ్ళకి తెలుస్తుంది. అది రమేష్ కు తెలుసు, ఆ వృత్తి వాళ్ళ నాన్న చేస్తుండేవాడు కాబట్టి. అదే విధంగా ఇంకోటి, ఆమె నడిచి వెళ్తుంటే అనే కవితలు కూడా మంచి కవిత రాసిండు. ఏమంటుండో దాంట్లో కూడా, ఆమె నడిచి వెళ్తుంది ఇంత అవమానాన్ని, కాసిన్ని వెటకారపు మాటల్ని చేతబట్టుకొని అంటుడు. ఆమె నడిచి వెళ్తుంది ఇంత అవమానాన్ని, కాసిన్ని వెటకారపు మాటల్ని చేతబట్టుకొని అంటాడు. ఇవాళ స్త్రీ పరిస్థితి ఇది ఎప్పుడూ దాటిపోయింది. రమేష్ ఇప్పుడు చెప్పినా గాని ఇది నిజమైన కవితనే, రాయాల్సిన కవితనే. ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్నది. స్త్రీలకు జరుగుతున్నటువంటి అవమానాలు గాని, స్త్రీలకు జరుగుతున్న వెటకారపు మాటలు సమాజంలో బయట కనుక వెళ్తే ఇవాళ మరీ ఇంకా ఈ కాలంలో ఏ విధంగా తయారైంది, స్త్రీని ఒక ఒక విలాస వస్తువుగాను, ఒక భోగ వస్తువుగాను, ఒక యంత్రముగాను ఏ విధంగా భావించే సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఎక్కువైపోతున్నారు రాను రాను. అందుకని చెప్పేసి అది గమనించిండు, చాలా సూక్ష్మంగా గమనించిండు. గమనించి ఆమె నడిచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోపోతున్నదట, అవమానాన్ని తీసుకోపోతున్నదట. ఇంటికి ఏం తీసుకుపోతారు? సరుకులు తీసుకుపోతారు, గిఫ్ట్లు తీసుకుపోతారు, పండ్లు తీసుకుపోతారు, కానీ ఈమె అవమానాన్ని తీసుకుపోతాయట. ఇంత బాధాకరం. అంటే ఈ అవమానం ఎవరికైనా రావచ్చు, కలగవచ్చు, మగవాళ్ళు కూడా కలగవచ్చు, కానీ ఆడవాళ్ళ గారికి కలిగే అవమానం చాలా భయంకరమైనది. అందుకని చెప్పేసి ఒక చోట నరసింహారెడ్డి కూడా అంటాడు, నేను ఇంటి నుంచి సాయంత్రం నేను ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు గాయపడకుండా వెళ్ళని రోజు లేడు అంటాడు. గాయపడకుండా వెళ్ళని రోజు లేదని దాంట్లోనే చాలా అద్భుతమైన ఆ అతని అనుభవించినటువంటి వేదనను, అతను ఆ దైనందిన 8 గంటల ఆఫీసు పనిలో ఆయన పడినటువంటి వేదనను, అవన్నిటి గురించి ఒక పదంలోనే చెప్పేసిండు. ఈ విధంగా చెప్పడం లాంటి ఏంటంటే, రూపపరంగా చూసుకుంటే ఈ రమేష్ లోపల క్లుప్తత, వచనకైత్వానికి నిజమైన మంచి లక్షణం ఏంటంటే క్లుప్తత అనే లక్షణము ఎప్పుడైతే కవికి ఉంటుందో ఆ క్లుప్తత ఉన్నప్పుడు గాఢత అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ పొదుపైన పదాలు వాడుతూ క్లుప్తతన లక్షణాలను కనుక పెంపొందించుకుంటే రమేష్ ఇంకా మున్ముందు మంచి కవిత్వం రాయొచ్చు. అయితే దీంట్లో చాలా కవితలు ఏమున్నాయంటే, శివారెడ్డి గారు కూడా చెప్పారు, ఏమన్నారంటే 40 వాక్యాలను 20 వాక్యాలుగా చేయరాదా? చెయ్యొచ్చు. అంటే ఆ కవి నైపుణ్యం, కవి లోపల ప్రతిభ కనుకుంటే తప్పకుండా చేయొచ్చు. మనము జీవితాన్ని కాచి వడబోచిన వాక్యాలు కూడా తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నాయి. అటువంటి కవితలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళు తడవకుండా జీవితాన్ని, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి అయినా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. అంటే ఇటువంటి వాక్యాలు చాలా అయిపోయిందా? అయిపోయిందా?
రైట్. ఇప్పుడు అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకా ఒక 2 నిమిషాల లోపల చివరి వచ్చేస్తాను. నేను అనుకోకుండానే 20 నిమిషాలంటే 30 అయింది అనుకుంటున్నా. అయితే చివరికి ఏంటంటే దీంట్లో కవిత్వం అంటే మొదటి లక్ష్యం ఏంటంటే వర్ణన. వర్ణన వర్ణించినంత కవిత్వమైన, వర్ణతో కూడుకున్నంత కవిత్వమేనంటే దాంట్లో అన్నీ ఉండాలి. సమాజ లక్షణాలు ఉండాలి, తర్వాత జీవితం సంబంధించినవి ఉండాలి. ఉన్నప్పుడే అవుతుంది. కానీ ఏ కవిత్వమైనా వర్ణన లేకుండా అది అందంగా లేకపోతే అందమే, వర్ణనే అందాన్ని తీసుకొస్తాయి. కాబట్టి రమేష్ దాంట్లో చూడండి ఏమంటుంది ఇక్కడ, ఇతను ప్రతి ఈ వాక్యంలో ఎంత అందంగా ఈ వాక్యాన్ని చెప్తున్నాడో. పగలంతా మంచు దుప్పటి, రాత్రంతా మంచు చీకటి, ఇది ఏమంత మార్గశిరం, ఇది చలి సన్నాయి స్వరం అంటాడు. ఆ చలి కూడా సన్నాయి స్వరం లాగా ఉండడంలో కూడా ఒక విలక్షణత ఉన్నది. ఆ దాంట్లో అంటే చలికాలాన్ని గురించి వర్ణిస్తూ, అంటే అప్పుడు తిక్కన చెప్పినట్టు అహములు సన్నములాయను దానములు ఇషమయ్యే దీర్ఘ దశలయ్యే నిశ అన్నట్టు దీంట్లో కూడా అసలు మనం ఉపమానం ఉన్నదా, ఉత్ప్రేక్ష ఉన్నదా చెప్పలేనటువంటి. ఎప్పుడైతే ఉపమానాలు ఉత్ప్రేక్షను దాటిన కవి గొప్ప కవి అవుతాడని చెప్పేసి మనకు ఈ ఆధునిక కవులు చెప్తుంటారు. మళ్ళా నగరం గురించి కూడా, గరం గరం సుందర నగరం, మంచి నీళ్లకు బెంగ కన్నీళ్లకు గంగ అంటాడు. అదేవిధంగా ప్రగతి ప్రగతి రఫేల్ లాగా దూసుకొస్తుంటే, ప్రగతి రఫేల్ లాగా దూసుకొస్తుంటే పేదరికం వానపాములా సాగుతుంది అంటాడు. ఇట్లా ఈ విధంగా రమేష్ కవిత్వం ఉన్నది. అయితే చివరిగా విషయం ఏంటంటే ఆధునిక కవికి సామాజిక శాస్త్రీయ దృక్పథంతో పాటు రూపపరమైనటువంటి భాషాపరమైన దృక్పథం కూడా అవసరమే. ఆధునిక కవి ఎంత సరళంగా భాష వాడితే అంత సరళంగా ఆయన తొందరగా అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది, తర్వాత ఆకట్టుకుంటుంది. అయితే ఈ కూరల చెట్టులో చాలా మట్టుకు కొన్ని కఠినమైన పదాలు ఉన్నాయి, అవి అవసరం లేకుండా కవిత్వం రాయొచ్చు. ఈ విధంగా రాస్తాడని చెప్పేసి నేను భావిస్తూ, కూడల చెట్టు మొత్తం పుస్తకాన్ని చూస్తే రమేష్ ఇంకా భవిష్యత్తులో ఇదే గనక ఉత్సాహం, ఇదే గనక ఊపు కనుకుంటే మంచి కవిగా రాణిస్తాడని చెప్పేసి ఆశిస్తూ, తెలంగాణ రచయితల సంఘం వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను మించిపోయాను, క్షమించండి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు ఉదయనారాయణ గారు. చాలా 20 నిమిషాలకు పైగానే తీసుకున్న చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. కూడలి చెట్టుకు న్యాయం చేశారు కూడా. నిజానికి మీరు మొదటగా అన్నట్టుగా కూడలి చెట్టు రాసిన నల్గొండ రమేష్ గారు ఆ ముందు మాటలు ఇద్దరు ఒక అద్భుతమైన కవులు ముందు మాటలు రాశారు. శివారెడ్డి గారు కానీ సిద్ధారెడ్డి గారు కానీ. తర్వాత రవీంద్ర భారతిలో ఆవిష్కరణ సభ అద్భుతంగా జరిగింది కూడా. అయితే రమేష్ గారికి మరీ పరిచయ సభ ఎందుకు అని అంటే కవిత్వం ఒక తీరని దాహం. నిజానికి మొదట్లో నారాయణ గారు అన్నట్టు నల్గొండ రమేష్ గారికి ఏమైనా కవిత్వం రాయాలి రాయాలి రాయాలి, వినాలి 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 అని ఒక తాహతహ మాత్రం అద్భుతంగా కనబడుతుంటుంది. అది నిజానికి ఆ కవికి రాసే కవికి తప్పనిసరి ఈ తీరని దాహం ఉండాల్సిందే. శ్రీశ్రీ అన్నట్టుగా కవిత్వం ఒక తీరని దాహం. ఆ తీరని దాహం మనకు స్పష్టంగా నల్గొండ రమేష్ గారి దగ్గర కనబడుతుందని ఉదాహరణ గారు చెప్పారు. ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. ఎంతో చక్కటి పోయిమ్స్ కూడా కోట్ చేసి మనకు చెప్పారు. ఇంకా ఎందుకంటే కాలాతీతం ఉంది కాబట్టి మన చాలా మంది వచ్చారు. ఆదిలాబాద్ వాళ్ళు, మన ఆసిఫాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇందులో పాల్గొన్నారు. అందులో మా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఇది మేము అటు టీవీలలో ప్రసారం అవుతున్న కవి సమ్మేళనాలు పాల్గొని బయట కవి సమ్మేళనంలో పాల్గొన్న వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడకుండా నిన్న మేము కూడా ఒక పోచంపల్లి సభలో మా కవి సమ్మేళనంలో పాల్గొని వచ్చాము. ఇట్లా
అంటే ఇందులో ఉన్న పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా ఎంత ఆ కవిత్వం ఒక తీరని దాహమే. ఇక ఏది అన్నిట్లో, ఆ రేడియోలలో, మన టీవీలో, తర్వాత బయట అన్ని లో పాల్గొంటున్నాం మన అందరికీ. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటుంటూ మన నెక్స్ట్, మన ఇప్పుడు ఆదివారము మన ఇస్తారి పుస్తకం ఆవిష్కరణ సభ రవీంద్రనాథ్లో ఉంటుంది కాబట్టి దయచేసి ఇంతే ఉత్సాహంతో మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా నా వంతుగా నేను చెప్పుకుంటూ, దయచేసి 2 నిమిషాలు మాత్రం మాట్లాడండి మీరు. ఎందుకంటే ఎవరు వెళ్తలేరు, నేను మాట్లాడుతున్నాను. మీ పేరు, కొత్త వాళ్ళైతే మీ పేరు చెప్పుకొని మాట్లాడండి దయచేసి. ఆసిఫాబాద్ వాళ్ళకు ముందుగా ఛాయిస్. ఆసిఫాబాద్ ఎవరైనా మాట్లాడచ్చు. ఆసిఫాబాద్ వాళ్ళు శ్రీదేవి మేడం ఉన్నట్టుంది. శ్రీదేవి మేడం, సాయిని శ్రీదేవి. సార్ వెంకట్రావు గారు, కిల్లి వెంకట్రావు గారు. సార్ నమస్కారం. సార్ మాట్లాడండి సార్, 2 నిమిషాలు మాట్లాడండి. సాహితీ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నా పేరు కిల్లి వెంకట్రావు. నేను ఆశీర్వాద్ కౌలు సంఘం సభ్యుడిని. మరి ఆకాశం వ్యవస్థాపకులు గారైనటువంటి శ్రీ నల్లగొండ రమేష్ గారు సాహితీ సేవలో నిరంతరము నిమగ్నమై ఎన్నెన్నో సామాజిక అంశాలపై పలు కవితలు రాస్తున్నారు. దినదినానికి పరిణితిని పరిపక్వతను సాధిస్తూ సృజనాత్మక కనబరుస్తున్నారు. ఇక ముందు కూడా తన రచన వ్యాసాల ద్వారా మరెన్నో పుస్తకాలు ఇస్తున్నాం. తన కృషికి హృదయపూర్వకమైనటువంటి అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజు ఈ జూమ్ సమావేశం ద్వారా సాహితీ పెద్దల వ్యాఖ్యానాలు వినే భాగ్యం కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సార్ ధన్యవాదాలు వెంకట్రావు గారు. తర్వాత నారాయణమూర్తి గారు, మాడుగుల నారాయణమూర్తి గారు. సార్ మాట్లాడండి సార్. నారాయణమూర్తి గారు. హలో, సాయిప్రియ గారు. వినయ్ కుమార్ గారు. మాడిశెట్టి శ్రీనివాస్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. నేను సాయిప్రియ, ఆదిలాబాద్. మాట్లాడండి మేడం. అందరికీ నమస్కారం సార్. రమేష్ సార్ కవిత్వము ఎక్కువగా స్పందిస్తూ రాయడము, సన్నివేశాలను తను స్కూల్కి వెళ్తున్న మూమెంట్ లో కూడా తను కవిత్వం రాస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కువగా స్పందిస్తాడు సార్. సమాజంలో జరిగే సంఘటనలకు చాలా స్పందిస్తూ రాస్తాడు. కవిత్వం అందరూ రాస్తారు కానీ సామాన్యునికి చేరువయ్యే కవిత్వం రాస్తే అది అందరికీ, అంటే ఎక్కువగా సమాజానికి చేరువవుతుందని మేము అంటే విశ్వసిస్తున్నాం సార్. ఇంతమంది ముందు మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఉదయనారాయణ సార్ కూడా చాలా సంక్షిప్తంగా వివరించారు. రమేష్ సార్ ఇంకా మంచి పరిణతితో కూడిన కవిత్వం రాసి ఈ సమాజానికి ఇంకా తను దగ్గర అవ్వాలని కాంక్షిస్తూ ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ధన్యవాదాలు మేడం. మంచి ఒక్క మాట చెప్పారు. అదే నేను అనుకున్నా. మా దగ్గర కూడా తను ఆ కవిత్వం రాయాలి, చదవాలని ఒక కాంక్ష మాకు మాకు మా దగ్గర తెలుపుతుంటాడు. మీ దగ్గర కూడా ఉన్నదంటే నల్గొండ రమేష్ గారు ఆ యొక్క కవిత్వం ఎంత సిన్సియారిటీగా రాయాలనుకుంటుండ్రు, తారతమ్యం చూపించాడు సార్. చిన్న పెద్ద, వీళ్ళు చిన్న పిల్లలు, నాకెందుకు, వీళ్ళతో నాకేంటి అనేది లేదు సార్ దగ్గర. సార్ ఆసిఫాబాద్ కవి సమ్మేళనం నడుపుతూ అక్కడ అధ్యక్షులుగా చేస్తారు. కానీ ఇక్కడ మా ఆదిలాబాద్ వాళ్ళతో కూడా టచ్ లో ఉంటూ మంచి సూచనలు ఇస్తారు. మళ్ళీ తన కవితలు షేర్ చేస్తూ మా కవితలు చదువుతూ చాలా కలుపుగోలుగా ఉంటాడు సార్.
ఓకే ఓకే. చాలా చాలా ధన్యవాదాలు మేడం సాయిప్రియ గారు. థ్యాంక్ యూ నిజంగా సార్. నల్గొండ రమేష్ గారి అది వ్యక్తిత్వం అలాంటిది. నిజంగా కవికి చాలా అవసరం కూడా. మీకు మరీ మరీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. తర్వాత థ్యాంక్ ఎవరైనా మీరు మాట్లాడే వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడచ్చు. కందుకూరి వారు, ఆ, ఆ, నల్గొండ సార్. రమేష్ కూడలి చెట్టు ఆ, ఆ, ఆయన మామూలుగా ఇట్లా ఒకసారి రాసి వదిలేయడు దాన్ని. చాలా సార్లు సవరిస్తుంటాడు ఆయన దాన్ని, చాలా సార్లు వినిపిస్తాడు, వాట్సాప్ లో పెడతాడు. ఇది కొద్ది పెద్దగా అయినట్టుంది రమేష్ అని అంటే మళ్ళీ కనీసం ఒక 4-5 సార్లు దాన్ని అజంతా కూడా అంటాడు. అజంతా కవిత్వం రాసినాకనట ప్రింట్ అయినా మళ్ళీ దాన్ని చింపేసి మళ్ళీ రాస్తుండేనట ఆయన అజంతా. ఆహా. అట్లాగా అవును, అట్లా మనం అవును. ప్రింట్ అయితే ఏం చేస్తాం, ఫైల్లో పెడతాం, మళ్ళీ పుస్తకం వేస్తాం. కానీ అజంతా అట్లాగే రమేష్ కూడా ఒక్కో పోయం చాలా సార్లు సవరిస్తాడు ఆయన. కాబట్టి రమేష్ ఈ కూడలి చెట్టు లాగే ఇంకా పరిపక్వమైన కవికి పరిపక్వత ఇది ఎండని లేదు. కాబట్టి మనం వయసు వచ్చినా కొద్దీ కవిత్వంలో పరిపక్వత వస్తుంది, క్లుప్తత వస్తుంది. కాబట్టి రమేష్కు అభినందనలు. మా ఉదారి నారాయణ గారు ఆదిలాబాదు అంటే ఆది కవి వాల్మీకి రచనలాగే వీళ్ళందరివి ఉంటాయి. మా తమ్ముడు రంగాచార్యది కానీ మా తమ్ముడు రంగాచారి కూడా ఆదిలాబాద్ జిల్లాని. కాబట్టి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. మన సదాశివ వీళ్ళంతా అలా ఆదిలాబాదు, ఆ మట్టి, ఆ చెట్లు, ఆ ఘాటు రోడ్లు ఒక 4-5 సార్లు వెళ్ళా మా చిన్నమ్మ ఇంటికి. కాబట్టి మా ఉదారి నారాయణ గారికి, రమేష్ కూడా అభినందనలు. అంత ఆత్మీయంగా దాని గురించి ప్రసంగించిన ఉదారి నారాయణ గారు, తర్వాత ఇంకా మా నల్గొండ రమేష్ ఇంకా గొప్ప కవిత్వం రాయాలి అని ఆశిస్తూ అభినందనలు. చాలా చాలా ధన్యవాదాలు సార్ రాఘవాచారి సార్. మీరు మాట్లాడడం చాలా బాగుంది. నిజంగానే ఆ తహతహ మన ఏది నల్గొండ రమేష్ గారి దాంట్లో స్పష్టంగా కనబడుతుంటది. ఏది రాస్తారు, చెప్తారు సార్ కవిత బాగుందా అంటుంటాడు. బాగానే ఉంటది లేంటే, లేదు సార్ చెప్పండి సార్ అంటాడు. మళ్ళీ వేస్తుంటాడు. అది నిజంగానే కవికి అది అవసరం కూడా. చాలా మంచి మీరు బాగా చెప్పారు. మీకు ధన్యవాదాలు రాఘవాచారి సార్. ఇంకా ఎవరైనా? శ్రీరాములు గారు నేను మాట్లాడండి సార్. రూప్ కుమార్ సార్ మాట్లాడండి. రూప్ కుమార్ సార్ మాట్లాడుతున్నాను. సాన్నిధ్యంతో పాటు ఆర్ద్రతతో కూడిన జీవలక్షణానికి సంకేతమైనటువంటి కూడలి చెట్టు ఇక్కడ ఏకవచనం లాగా కనబడుతున్నది, కానీ అది ఒక సమూహానికి ప్రతీక. ఏ విధంగానైతే మనం కవివారంలో ప్రతి వారం కలుసుకోవడం కవుల మధ్య ఉన్న సాహిత్యానికి నిదర్శనమైందో, ఆ సాహిత్యమే ఒక జీవలక్షణంగా ఉన్నటువంటి కూడలి చెట్టుతోటి తన వైయక్తికమైనటువంటి వ్యక్తీకరణలను, సహజమైనటువంటి మానవ స్వాభావికమైన అనుభవాల పరంపరలను తన స్వీయ వ్యక్తీకరణతో చైతన్యధారగా ముందుకు సాగినటువంటి కవి మన నల్లగొండ రమేష్. అలాంటి కవికి అంటే ఇప్పుడు మనం కూడలి చెట్టు ఎలాంటిది అంటే ఒక నలుగురిని ఆహ్వానించి ఒక చోటకు చేర్చి సంభాషణ మొదలు పెడుతున్నది. మాటలతో ఆత్మీయతను పంచుతుంది. ఆత్మీయతలను అందించే మాటలతో కవిత్వాన్ని అల్లి కవివారానికే కాదు సమాజానికి కూడా తన మానవీయ స్నేహాన్ని అందిస్తున్న కూడలి చెట్టు లాంటి కవి నల్లగొండ రమేష్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతుంది. ధన్యవాదాలు. ఓకే, చాలా చాలా గొప్పగా మాట్లాడింది సార్. ఒక్క నిమిషమైనా సరే కానీ సాన్నిహిత్యమే జీవలక్షణం మనకు. నిజంగానే ఎంత గొప్పగా చెప్పారు అంటే, ఈ సాన్నిహిత్యం వల్లనే నిజంగానే మనం ఈ సోమవారం కవి సమ్మేళనం చాలా అద్భుతంగా బతుకుతుంది. ఈ కుటుంబ వాతావరణంలో ఈ సాన్నిహిత్యం నిజంగా ఒక జీవలక్షణం అయిపోయి దానికి ఎన్ని పుస్తకాలు ఆవిష్కరించుకున్నామో, ఎంత మంచి కవిత్వం రాస్తున్నారో. నల్గొండ రమేష్ ఎట్లా ఎదిగాడు మన కళ్ళ ముందునే తెలుస్తుంది. ఇస్తారి గారు కూడా
ఇప్పుడు అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు మన కళ్ళ ముందటనే. ఇక దాసరి మోహన్ లాంటి వాళ్ళు ఎదిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ, బక్కారెడ్డి సార్ లాంటి వాళ్ళు నిజంగానే చూడు ఇవన్నీ కూడా సాహిత్యం వల్లనే ఆ, వస్తుందనేది మీరు మీ మాట చాలా అది గొప్ప విషయం సార్. ధన్యవాదాలు రూప్కుమార్ సార్. ఇంకా సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ పక్కారెడ్డి. ఆ, బక్కారెడ్డి సార్ మాట్లాడండి. నమస్తే సార్ అందరికి సార్ అందరికి ఆ, అందరిది అయ్యాక నాకు కూడా ఒక నిమిషం టైం ఇవ్వండి. అయ్యో ఇస్తావు తప్పకుండా. కొట్టపల్లి నువ్వు ముందే ఏ, ఇవ్వండి, ముందే ఇవ్వండి. తప్పకుండా బక్కారెడ్డి సార్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. నల్లగొండ రమేష్ కవిత్వము ఉగాదిలో షడ్రుచుల ఎట్లయితే ఉంటాయో వారి కవిత్వం కూడా ఆ విధంగా ఎదగాలని, వారి కూడల చెట్టు కవితలు కల్పవృక్షమై మరిన్ని మన ముందుకు రావాలని అభిలషిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ, చెట్టు కల్పవృక్షం కావాలని కోరుకున్నారు బక్కారెడ్డి సార్. ధన్యవాదాలు సార్, చాలా బాగుంది. ఆ, ఆ మేడం, నిహారిణి మేడం, మీరు మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారం. నారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్ సార్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ రమేష్ కవిత్వాన్ని చక్కగా విశ్లేషించి చెప్పినందుకు మీకు అభినందనలు, రమేష్ కి అభినందనలు. రమేష్ మంచి కవిగా ఎదిగాడు, అది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఆ రోజు కూడలి చెట్టు పుస్తకావిష్కరణ సభలో ఎంతో మంది ఎంతో ఆయన మీద ప్రేమతో అభిమానంతో అంత దూరం నుంచి వచ్చి అద్భుతమైనటువంటి ఆ ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. రమేష్ కవిత్వంలో ఒక 2 వాక్యాలు చెప్తాను మీకు. తప్పనిసరి. ఆకలి పొద్దు అనే ఒక కవిత రాశాడు. చేతిలో కట్టే, సంకలోన సద్ది మూట, భుజాల మీద సిరుగుల సీకటి గొంగడి, మబ్బుల్నే లేసి పొట్టకూటి కోసం పొలిమెర దాటి బయలెల్లే పశుల కాపరి అంటూ ఈ కవితకి ప్రీవాస్ ఫ్రంట్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చారు మొన్న, 500 రూపీస్ ఒక కవితకి. సో మీకు అందరున్నప్పుడు చెప్తే బాగుంటుందని చెప్పాను. అంటే పరిశీలన నారాయణ సార్, మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. చేయగలుగుతాడు. ఒక పశుల కాపరి ఎట్లాంటి జీవితాన్ని అనుభవిస్తాడనేది ఒక పరిశీలన నుంచి రాయగలుగుతాడు. అటువంటి పరిశీలన శక్తి రమేష్ కు ఉంది. ఇంకా ఇంకా ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు. ధన్యవాదాలు. మీరు ఆకలి పొద్దు కవిత నుంచి తీసుకున్నారు. నిజంగానే ఫ్రీవర్స్ ఫ్రంట్ వాళ్ళు ఇచ్చారు అవార్డు, చాలా గ్రేట్. ఇప్పుడు మన వాళ్ళ దాంట్లో ఫ్రీవర్స్ ఫ్రంట్ వాళ్ళు ప్రతి నెల అవార్డులు ఇస్తున్నారు అక్కడ. అందులో మన వాళ్ళు అందులో అవార్డు పొందడం చాలా మనకు గర్వకారణం. చాలా ధన్యవాదాలు మేడం. ఇంకా అరుణ గారు మీరే సభకు నమస్కారం. ఉదయనారాయణ గారు రమేష్ గారి కూడలి చెట్టు పుస్తకాన్ని చాలా బాగా విశ్లేషించారు. అభినందనలు, ధన్యవాదాలు. అయితే ఈ కూడలి చెట్టు పేరు ఈ పుస్తకానికి పెట్టడంలో రమేష్ గారి యొక్క అనేక విషయాల సంగమమైన ఆయన మనస్సుకు అదొక ప్రతీకలాగా ఉంది ఆ శీర్షిక పేరే. ఇంకోటి ఏంటంటే దానికి తగ్గట్టుగానే ఇందులో విభిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి, వివిధ తరహాలుగా చెప్పబడ్డాయి. అవి కూడా ఒకదానికొకటి అంటే పోలిక ఉన్నట్టుగా కాకుండా దేనికి అదే ప్రత్యేకంగా ఉన్నటువంటి కవితలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి కవితల సమాహారం ఉంది. ఇది ఆయనలో ఉన్నటువంటి ఒక కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించే పుస్తకంగా నేను భావిస్తున్నాను. ఒక 2-3 లైన్లు వినిపిస్తాను. ఇది కరోనా కాలంలో రాసినటువంటిదే కానీ అది వర్తమానము భవిష్యత్తుకు కూడా సంబంధించినటువంటి లైన్స్ అవి. మనిషి కనిపిస్తే చిరునవ్వులు రాలడం మాని ముఖాన ముసుగులు కొమ్మల్లో పక్షల్లే వాలిపోతున్నాయి. సమూహంలో చావుబూచి దాగుందని బుడతలా సందేహపడుతున్నాడు మనిషి. సమూహంగా ఉండడానికి మనిషి ఇష్టపడడం లేదు. ఒంటరి జీవితాన్ని ఒంటరిగా స్వార్థంగా
తనకు తానే బతకాలనుకుంటున్నాడు, తనలోనే తను జీవించాలనుకుంటున్నాడు. నలుగురిలో ఉండడం అనేది అదొక పెద్ద సమస్య లాగానో, ఇంకా దాని వల్ల తన ఏదో ఇబ్బంది పడతానన్నట్టుగానో భావిస్తున్నాడు. కానీ సమూహంలో ఉంటే ఎంత ప్రయోజనం మనిషికి చేకూరుతుంది, సమాజంలో ఒక వ్యక్తిగా ఉండడం, ఒక సంఘజీవిగా బతకడం అనేది ఎంత అవసరం మనిషికి అనేది ఈ రోజు మనిషి మర్చిపోతున్నాడు. ఇంకా ఇప్పుడే మర్చిపోతుంటే భవిష్యత్తు తరం అనేది ఎలా ఉంటుందనే ప్రశ్న ఇందులో కనిపిస్తుంటది మనకు. ఇది కరోనా కాలంలోనే కావచ్చు, కానీ అది ఎప్పటికైనా కూడా అది పూర్తి స్థాయిలో అన్ని కాలాలకు వర్తించేటటువంటి సమకాలీన కవిత అది. ఇంకొకటి ఏంటంటే ఇదే కవితలో ఒక చివరిగా రెండు లైన్లు ఎంత అద్భుతంగా రాశారంటే, వెల్లడి కాని వేన భావాలివి, వెల్లువ కాని నవ మానవుని అనుభవాలివి. అవన్నీ వెల్లడి చేయలేనటువంటి భావాలు ఇవి, వెల్లువ కాని నవమానవుని అనుభవాలు. అవన్నీ కూడా ఒక ప్రవాహంలాగా ప్రవహించాల్సినటువంటి అనుభవాలన్నీ కూడా లోపలే దాగిపోతున్నాయి. అంటే మనిషి తనలో తానే కుంచుకుపోతున్నాడు, విశాల దృక్పథం అనేది మనిషి మర్చిపోయాడు అనేటటువంటి విషయము ఈ కవితలో చెప్పబడింది. చాలా అద్భుతమైనటువంటి కవిత. ఇలాంటివి చాలా ఉన్నాయి. మంచి కవిత సంపుటి ఇది. ఈ రోజు ఆయనకు అభినందనలు తెలుపుతూ, తర్వాత ఉదయని నారాయణ సార్ చాలా బాగా విశ్లేషించారు. ఇరువురికి కూడా అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా చెప్పారు. దానికి ఒక్కొక్కరు చెప్తుంటుంటే తను అదే ఎట్లా నేను రాసిన అనేది ఒక కవికి గొప్ప ఆనందం అనేది. మీరు కరోనా కాలంలో రాసిన కవిన గారు ఇప్పటికీ అది వర్తిస్తుంది అనేది ఒంటరి జీవితం కాదు, మనం మనిషి సమూహంలో జీవించేవాడు కదా. అందుకని అట్లా మీరు అది తీసుకోండి. వెల్లడి కాని భావాలు, వెల్లువ కాని అనే మాటలు లోపల ఒంటరి జీవితంగా భావిస్తే ఏం లాభం. అది చాలా మంచిగా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు అరుణ మేడం. ఇంకా ఎవరైనా? దాసరి భవన్ గారు చెప్పండి. రమేష్ సార్ అభినందనలు. ఇంకా మంచి కవితలు రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వేణు సార్ మాట్లాడండి. అభినందనలు. సరే, ఇప్పుడు సార్ ఇంకా ఎవరైనా? హలో, వినపడుతుందా సార్? వినపడుతుందా? గోపాల్ సారా? నేను మాట్లాడండి. చివరిగా కవి మాట్లాడతాడు. ఈ రోజు గోపాల్ సార్. సార్ కొనసాగిద్దాం. ముఖ్యంగా ఈరోజు రమేష్ కవితల్లో నాకు కూడలి చెట్టు అనే కవిత చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చెట్టు అనేది అందరికి నీడనిచ్చేదే కాదు, ముచ్చట్లనిచ్చేది కూడా. దాని కింద కూర్చొని ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటాము, ఆత్మీయంగా పంచుకుంటాము. అందుకని కూడలి చెట్టుకున్నటువంటి ప్రాధాన్యాన్ని రమేష్ చాలా చక్కగా చెప్పాడు. ముఖ్యంగా రమేష్లో ఉద్దేశం ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని తాను గడపడమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా తన కళ్ళతో పరిశీలించి కవితలుగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ఆ కవితల్లో సామాన్యులే ఎక్కువగా కనిపిస్తారు వేరే వాళ్ళకన్నా, ఆవేదనలు ఎక్కువగా కనిపిస్తాయి ఆనందాల కన్నా. అందుకే ఈరోజు ఆ రమేష్ కూడలి చెట్టు జరిగినందుకు అభినందిస్తూ, ఉదయనారాయణ గారు చక్కగా వివరించారు, చాలా చక్కగా వివరించారు. అతన్ని కూడా అభినందిస్తూ సెలవు. ధన్యవాదాలు గోపాల్ సార్. చాలా సంక్షిప్తంగా ముగించారు. అలా ఆనందాల కంటే ఆవేదనలు కూడా ఎక్కువ కనబడతాయి అని చెప్పడం చాలా గొప్పగా ఉంది సార్. నిజమే, ఆ ఆవేదనల కవిత్వం మొత్తం కవిత్వం కూడలి చెట్లో ఉంది. చాలా ధన్యవాదాలు. ఇంకెవరైనా? సార్ వెంకటేశ్వర గారు మాట్లాడండి. చెప్తున్నా. ఓకే, ఈ కూడలి చెట్టు సందర్భంగా ముందు మన అభినందనలు. తర్వాత ఏంటంటే మనకి అంటే ఒక కవి హృదయము ఎలా ఉంటుంది, ఒక కవిత్వము అనేది ఆ స్పందించే హృదయం ఎలా ఉంటుంది, ఒక మానవత్వం నుంచి కవిత్వం వస్తుంది అనే దానికి మనకి ఈ కూడలి చెట్టు అనేది చాలా ఎగ్జాంపుల్. అంటే రమేష్ నల్లగొండ ఆయనలో ఉండే ఈ
హృదయం ఎలా ఉంటుందని నాకు ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నది. ఇప్పుడు ఆ రోజు ఈ స్పామ్ కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య అందరికీ వచ్చేసి నాకు ఏదో డబ్బులు కావాలి అని పంపిస్తుంటారు. ఒకసారి సడన్గా వచ్చేప్పటికి నాకు ఈయన రమేష్ నల్గొండ నుంచి ఫోన్ వచ్చింది. సార్ మీకు జీపే చేయన్నా లేకపోతే అదేంది గూగుల్ పే చేయన్నా అని అంటున్నాడు. డబ్బులు అరే ఈయన ఎందుకు నాకు పంపిస్తుండని నేను అనుకున్నాను. అంటే లేదు సార్ ఇప్పుడు మీ దగ్గర నుంచి వచ్చింది కదా నాకు మెసేజ్ మీకు అర్జెంట్గా జర డబ్బులు కావాలన్నాయని. సో అంటే చూడండి ఈ రోజుల్లో మనకు తెలిసిన వాళ్ళు 10 సార్లు అడిగితేనే డబ్బులు ఇయ్యరు. అట్లాంటిది నేను నా పేరు మీద ఎవరో ఒక స్పామ్ కాల్ వస్తే వెంటనే ఆయన నాకు ఫోన్ చేసి మీకు డబ్బులు ఎక్కడ పంపించాలి అని అన్నాడు. అంటే అది ఒక కవి యొక్క హృదయాన్ని చెప్తుంది. అంటే ఒక సామాజిక అంటే మానవత్వము ఒక విలువలు ఎట్లాంటివి అనేది ఉండేప్పటికే అది వస్తుంది. వెంటనే నేను చెప్పిన బాబు అది నాది కాదు అది ఎవడో అడుగుతున్నాడు వెంటనే ఆపేయి అని చెప్పేసి నేను వెంటనే చెప్పేసి అయిపోయింది. అంటే ఇట్లాంటి ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో మనకు ఆ కవి హృదయం అంటే అట్లా ఉండేప్పటికీ ఆయనలోంచి ఆ సామాజిక బాధ్యతలు సామాజిక ఈ అసమానతలు అవిట్లో నుంచే ఈ కవిత్వం వస్తుంది అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఆ కూడలి అది ఒక మన పల్టీ కొట్టిన ఫ్లైట్ అనేది చెప్పాడు చూడండి. ఇప్పుడు అది అంటే ఆ ఫ్లైట్ అయినా ఒక ఏంటంటే ఒక ప్రతికూల పరిస్థితులు అంటే అటు మనుషులకు రావచ్చు ఇటు యంత్రాలకు రావచ్చు. బట్ వాటి నుంచి మనం ఎట్లా గెట్ డౌన్ కావాలి అనేది ఒక ఎగ్జాంపుల్. అంటే అంత పెద్ద ఫ్లైట్ కూడా స్నో వచ్చినప్పుడు పల్టీ కొడుతుంది. అట్లా మన జీవితం కూడా పల్టీ కొడుతుంటుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ లేచి నిలబడాలి అనేది ఆ కవిత్వంలో ఆయన చెప్పిన మంచి మాటలు. సో బట్ నాకు ఒక బాగా ఇష్టమైన కవి మన రమేష్ నల్గొండ కవిత్వము. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు నక్షత్ర గారు. నిజంగా మీరు చాలా చక్కగా చెప్పారు. శివాజీ సార్ అంటాడు వ్యక్తిత్వమే కవిత్వం. ఎవరి వ్యక్తిత్వం తగ్గట్టుగా కవిత్వము అనేది చెప్పుకుంటూ వస్తారు. వ్యక్తిత్వం లేని వాళ్ళు కవిత్వం రాయడం కూడా కష్టం, ఆ కవిత్వం కూడా బాగుండదు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంటే అంత గొప్ప కవిత్వం రాస్తారు. అందులో నల్గొండ రమేష్ గారి వ్యక్తిత్వం చాలా గొప్పది నిజంగానే. అది నాకు కూడా చెప్పారు డబ్బులు పంపించాలంటే లేదు అది కరెక్ట్ కాదు రమేష్ గారు నువ్వు కనుక్కో అని అంటే కనుక్కోడు చూడు అంత తాత నిజమే నీకు ఏం అవసరం ఉందో అని అంటాడు. లేదు లేదు చాలా చక్కగా చెప్పారు. ఆయన నల్గొండ రమేష్ గారి వ్యక్తిత్వం అలాంటిది. ధన్యవాదాలు. ఇంకెవరైనా ఇస్తారు గారు మాట్లాడండి. రమేష్ అన్న మీకు అభినందనలు. మీ 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 పుస్తకానికి కూడలి చెట్టుకు సంవత్సరము పసిబిడ్డ అయినా కానీ ఇంకా వాసనలు వెదజల్లుతుంది. ఇంకా కూడలి చెట్టు అది మర్రి చెట్టుగా ఏర్పడి ఊడలు వేనుకొని పడుతుంది. మీ ఇంటిగ్రేటెడ్ అంటే మీ సమైక్యత భావమే మీరు దానికి పేరు పెట్టిర్రు. అందరినీ ఒక దగ్గర చేర్చడానికి మీ చెట్టు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇట్లాంటివే ఇంకా కొత్త కొత్త కవితలు రావాలి. అందరి యొక్క మన్నలను పొందిన చెట్టు కూడలి చెట్టు అది చాలా గట్టిగా అవుతుంది. అదే రకంగా షావు వేయాలని షావు పట్టిన చెట్టులాగా ఇంకా దాన్ని పదే పదే మనం గుర్తు చేసుకోవాలని ఇంకా ముందు ముందు వచ్చే పుస్తకాలు దీనికన్నా మెరుగైన రావాలని తెలియజేస్తూ అభినందనలు అన్న. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఇస్తారు గారా. ధన్యవాదాలు సార్. కూడలి చెట్టు పసిబిడ్డ మరి నీదేమి పుస్తకం రాబోతుంది ఇప్పుడు పుట్టలేదు ఇంకా పుట్టబోతుంది. భూమిని తడుముతూనే పుట్టిపోయే బిడ్డే 6వ తారీఖు అది చెప్పుకుంటలేవు. నేను ఇప్పుడు పుట్టిన పిల్ల గురించి చెప్పావు మరి పుట్టబోయే పిల్ల గురించి చెప్పలేదు అంటున్నా. కవిమిత్రులకి శ్రీరాముడికి అన్నిదా అనుకోవద్దు. మాకు ఒకసారి టైం దొరికింది, అది అనివార్య కారణం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసిర్రు. మరి అది రవీంద్ర భారతి వాళ్ళు కరెక్ట్ శ్రీరామనవమి నాడే ఇచ్చిర్రు. ఇక భగవంతుడు ప్రసాదించిన తేదీ అనుకుంటున్నాను. మీరందరూ కొంచెం పెద్ద ప్రేమతోని రావాలి, ఆ పసిబిడ్డను దీవించిపోవాలి. ఇప్పుడే మనకు శ్రీరాములు సారు మరి సంపత్ సారు పురుడు వస్తుర్రు ఆ బిడ్డకు. ఇక మీరు మా పెద్దలందరూ వచ్చి పేరు పెట్టి దాని మీద అత్యంతలేసి మీ పెద్ద మనసుతో దీవెనలు అందించుకోవాలని కోరుతున్నాను. ఏప్రిల్ 6 10 గంటలకు అట్లా మీరు అందరూ రావాలి. ఆ బిడ్డ భోజన తాంబూలాదులు కూడా అందిస్తుండు అతిథులకు. అందరు రావాలని పేరు పేరున వేడుకుంటున్నా. ఓకే ధన్యవాదాలు. అందరూ ఓకే సార్. ఇంకా ఎవరైనా కవి మాట్లాడకంటే ముందు
సరే, కవికి ఇచ్చేద్దాం. కాలాతీతం అయింది కాబట్టి రమేష్ సార్ ఒక స్పందించండి. ఓకే సార్. ఈనాటి జూమ్ వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జండనార శాఖ అధ్యక్షులు శ్రీ కందుకూరు శ్రీరామ్ సార్, మరి ఇందులో పాల్గొంటున్న కవిమిత్రులందరికీ, సాహితీ పెద్దలకు, కవిమిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సోమవారం కవి సమ్మేళనం కార్యక్రమంలో ప్రతిసారి కవి సమ్మేళనాలు నిర్వహించుకుంటూ మనం కవితలన్నీ కూడా గానం చేస్తూ అనేక భావాల్ని కలబోస్తూ ఇక్కడ కలుసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కవితా సంపుటిలపైన, కథా సంపుటిలపైన సమీక్షలు చేసుకోవాలని అనుకొని ఆ కోవలో ఈరోజు 31వ తారీఖు సోమవారం నా కూడలి చెట్టుని చేద్దామని గోపాల్ రెడ్డి సార్ అనగా, శ్రీరామ్ సారు ముందు నడవగా మీరంతా కూడా ఈ వేదిక పైన చేయడం, దానికి ఉదారనారాయణ గారు పరిచయం చేయడం అంతా కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదారనారాయణ గారు చాలా చక్కగా కూడలి చెట్టుని ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఆసిఫాబాద్ కవుల సంఘం ఆకాశం కవిమిత్రులు, సోమవారం కవివారం కవిమిత్రులందరూ పాల్గొని చక్కని స్పందనలు తెలియజేశారు. అదేవిధంగా ఉదారనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఐత్యారం ముచ్చట్లో కవిమిత్రులు కూడా చాలా మంది పాల్గొని వారి యొక్క స్పందనలు తెలియజేశారు. మీరందరూ అన్నట్లుగానే నేను ఈ కవిత్వం కోసం చాలా ఏళ్ళ నుంచి కృషి చేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక 8-9వ తరగతి నుండే ఒక కాకతాళీయంగా మొదలైంది అనుకోండి. అట్లా మొదలైన దాన్ని ఒక రేఖగా, ఒక ధారగా ఇక్కడి వరకు ప్రయాణం చేయడం అనేది నాకు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. అంటే 8-9వ తరగతిలో ఒక పిల్లవాడు క్లాస్ రూమ్ లో ఒక కవిత ఎట్లా చదువుతాడు, దాని తర్వాత మాకు 8వ తరగతిలో ఒక పద్యము భావాన్ని, అంటే క్లాస్ అంతా సైలెన్స్ ఉంచడానికి మా కొమరయ్య సారు ఒక పద్యం ఇచ్చాడు. కనకపు సింహాసనం పైన శునకను కూర్చుండబెట్టిన అని ఒక పద్యానికి అర్థం రాయమన్నాడు. అప్పుడు దాకా నాకేం తెలియదు. రాసి వెంటనే చూపించాను. అప్పుడు వారు ప్రశంసించారు, బాబు నువ్వు ఇక్కడ చదివేవాడు కాదు అని. అట్లా నాకు తెలుగు భాష పైన అట్లాంటి ప్రోత్సాహాలు అప్పుడే మొదలయ్యి ఆ భాష పైన చాలా అనురక్తి పెరగడం జరిగింది. ముఖ్యంగా నేను ఆ ఏజ్లోనే అప్పుడు వచ్చే రేడియోలో పాటలు బాగా వినేవాడిని. ఆ సాహిత్యం అంటే బాగా ఇష్టపడేవాడిని. ఆ పదాలు ఎట్లా రాసేవారు, పాటల సాహిత్యము బాగుండేది. అదేవిధంగా సిపిఎం వాళ్ళు ఎన్నికల ప్రచారంలో వాడేటువంటి నేను నాను బిడ్డో సర్కారు దవాఖానకు, అట్లాంటి సాహిత్యం నాకు ఎందుకో ఆ ఎర్లీ ఏజ్లోనే బాగా ఆకట్టుకున్నది. తద్వారా నాకు తెలుగు భాష పైన బాగా మమకారం పెరిగింది. అప్పుడే నేను 10వ తరగతి అది ఇంటర్మీడియట్ లో నేను అప్పుడు ఒక్కొక్క నోట్ బుక్ పెట్టుకొని నాకు వచ్చిన భావాలన్నీ కూడా రాసేవాడిని. ముఖ్యంగా మా అన్నయ్య గారు గ్రంథాలయం వెళ్తే ఆ గ్రంథాలయానికి వెళ్ళేవాడిని. అప్పుడు ఈ కవిత్వాలు అవన్నీ కూడా వస్తుంటే చూసేవాడిని, కానీ దాని మీద అంత ధ్యాస ఉండేది కాదు. ఎప్పుడైతే విశాలాంధ్ర వారి గ్రంథాలయము, మొబైల్ గ్రంథాలయం మా ఊరికి వచ్చినప్పుడు శ్రీశ్రీ గారి కవిత్వం మహాప్రస్థానం తీసుకోవడం, తిలక్ సీనారెడ్డి కవిత్వాలు తీసుకొని చదవటం మూలంగా విస్తృతంగా కవిత్వం రాయటం అనేది అలవడింది. అట్లా నేను ఇంటర్మీడియట్ లో కానీ బిఎస్సి ఫేర్వెల్ వెల్కమ్ పార్టీలలో, బిఈడి చేసినప్పుడు కూడా ఫేర్వెల్ వెల్కమ్ పార్టీలలో కవిత్వాలు చదివి రాసేవారు. అట్లా రాస్తూ కవిత్వం అంటూ తెలుసుకుంటూ ముందుకెళ్ళి కొత్త కొత్త పదాలు రాస్తూ కవిత్వమో కాదో తెలియని దశలో అట్లా ప్రత్యేకంగా ఒక్కొక్క నోట్ బుక్ పెట్టి రాసుకునేవాడిని. తదనంతరం ఇక్కడ ఆసిఫాబాద్ లో మడిపల్లి భద్రయ్య గారు ఉగాది కవి సమ్మేళనం నిర్వహించిన దాంట్లో నేను
పాల్గొంటూ కవిత్వాలు చదవటము జరిగేది. తదనంతరం ఇక్కడ మాడుగుల నారాయణమూర్తి గారు రావడం, ఇక్కడ సాహిత్య వాతావరణం ఏర్పడడం, తర్వాత నేను నిరంతరంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. అట్లా చేస్తూ అనేక జూమ్ మీటింగ్లో కూడా పాల్గొని ముఖ్యంగా అనేక జూమ్ మీటింగ్లో పాల్గొని నేర్చుకునేవాడిని. ఏనుగు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు వాక్యం, కవితా వాక్యం అనే జూమ్ మీటింగ్ల ద్వారా నేర్చుకున్నాను. అదేవిధంగా సిద్ధారెడ్డి గారు కవిత్వము నైపుణ్యాలు అనేది జూమ్ మీటింగ్ లో తెరసం వారు ఏర్పరిచినప్పుడు మంచి అవన్నీ కూడా విని సిద్ధారెడ్డి గారితో పరిచయం ఏర్పడ్డ తర్వాత అనేక విషయాలు నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తొలి దశలో నాకు కవిత్వం రాయడంలో అంటే రాస్తున్నాను, అందులో కొంత ఏదన్నా తీసివేయాల్సిన వచ్చిన విషయాలు ఉన్నప్పుడు మా మంచికట్ల రాజయ్య గాని, తర్వాత ఉదారి నారాయణ గాని, ముఖ్యంగా నాకు కందాల రాఘవాచార్య గారు, వాళ్ళందరూ కూడా ఇట్లా ఇట్లా అని కొన్ని సూచనలు చేయడం వల్ల కవిత్వంలో మెరుగులు దిద్దుకొని ముందుకెళ్ళడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మా మూర్తి సార్ కూడా అనేక సార్లు వచన కవిత్వంకు ఉండేటువంటి విషయాలను మాకు ఆకాశంలో చెప్పేవారు. ఇట్లా నేను నా యొక్క నిరంతర ఏంటంటే కవిత్వం పట్ల ఆసక్తి, పిపాస ఉండటం వల్ల దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. అనేక పుస్తకాలు ఈ గ్రంథాలయంలో తీసుకొని శివారెడ్డి సాహిత్యాన్ని అంటే మొదటగా నేను ఏమనుకున్నా అంటే శ్రీశ్రీ కవిత్వం పైన బాగా ఆధారపడేవాడిని. తదనంతరము సినారెడ్డి కవిత్వాన్ని ఎక్కువ చదివాను. ఎప్పుడైతే తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి చదివానా అప్పటి నుంచి ఆ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివాను. చాలా గొప్ప పుస్తకం. అట్లా ప్రభావితమై దాని నుంచి బయటపడి తర్వాత మచ్చికట్ల రాజయ్య గారి దగ్గర అనేక పుస్తకాలు ఆసక్తితో చదువుతున్న దశలో ఒక విమల గారి అడవి ఉప్పొంగిన రాత్రి అనే పుస్తకం చదివాను. అది నాకు రెండవసారి బాగా ప్రేరణ ఇచ్చింది, కవిత్వం పట్ల లీడ్ తీసుకున్నది. తర్వాత శివారెడ్డి గారి భారమితి కవిత్వం చదవడం, తర్వాత సిద్ధారెడ్డి గారి మొత్తం సాహిత్యం చదువుకోవడం, రెండు సంపుటం సమగ్రంగా చదువుకోవడం, శివారెడ్డి గారి కవిత్వాన్ని పూర్తిగా ఆస్వాదించడం, అట్లా ఈ అధ్యయనాన్ని విస్తృతం చేస్తూ సిద్ధారెడ్డి గారి సూచనలు పాటిస్తూ ముందుకు నడుస్తూ వస్తున్న క్రమంలో అనేక కవిత్వాలు రాస్తూ వచ్చాను. ముఖ్యంగా ఏ రకంగా రాయాలి అనేటువంటి మెలకువలన్నీ కూడా తెలుసుకుంటూ కొత్తదనంతో రాయాలని ఒక తపన, కళ్ళ ముందు ఉన్నటువంటి వస్తువులను ఎలా ఎన్నుకోవాలనేది ఇట్లా మొదటి నుంచి నేను నిరంతరంగా అన్వేషిస్తూ తపిస్తున్నాను. కాబట్టి ఈ కవిత్వం ఇలా కొనసాగుతుంది. ఇక ముందు కూడా మంచి కవిత్వం రాయాలని తపిస్తున్నాను. అవన్నిటిని కూడా కూర్పు చేసుకొని కూడలి చెట్టు అని తీయటం జరిగింది. దానికి గురువు గారు సిద్ధారెడ్డి సారు, శివారెడ్డి సారు, మా మాడుగుల నారాయణమూర్తి గారు ముందు మాట రాయడము, ఆ పుస్తకాన్ని మీ అందరి సమక్షంలో ఆవిష్కరించడం నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టంగా భావిస్తున్నాను. ఇక ముందు రాబోయే పుస్తకాల్లో కూడా అనేక విషయాలు అంటే ఆ రోజు కూడా మాట్లాడాడు, ఈ తరం వర్ధమాన కవులలో ఒకటిగా నిలవడానికి నా శాయశక్తుల కవిత్వాన్ని అధ్యయనం చేస్తూ నిరంతరము రాస్తూ ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇంతమంది సన్నిహితులు ఇక్కడ ఆసిఫాబాద్ కవుల సంఘంలో మా ఆత్మీయులు గుర్రాల వెంకటేశ్వర్లు గాని, మా ఇందర మధుకర్ శర్మ గాని, మా మాడుగుల నారాయణమూర్తి, అదేవిధంగా మా మధుకర్ శర్మ, మాస్టర్ శ్రీనివాస్ గారు, అనేక మంది ఆత్మీయ మిత్రులు ఉండటము, మీ అందరూ ఆత్మీయ మిత్రులు ఈ సన్నిహిత అంటే మంచి మనసుల మధ్య నేను ఉండటము, ఆ మంచి వాతావరణంలో నేను ఉండడం, ఆ రకంగా మీ అందరి మంచితనం మధ్య నేను పెరుగుతున్నాను. ఆ మంచితనము అదంతా కూడా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మా అమ్మ యొక్క ప్రేమ, అందరి పట్ల సమానత్వం చూపించాలనే భావన అనేది మా అమ్మ నుండి నేర్చుకున్నాను. మా నాన్న నుండి నిజాయితీ, అవి రెండింటిని పునికి పుచ్చుకొనే నాకుండేటువంటి సున్నితమైన హృదయాన్ని ఈ కవిత్వాల్లో స్పృశిస్తూ ముందుకెళ్తున్నా. మీ అందరి యొక్క ఆశీస్సులు ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో చక్కటి పరిచయాన్ని నా మీద ప్రేమ పూసగుచ్చినట్లు చక్కగా వివరించిన
శ్రీ ఉదార్ నారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. కృతజ్ఞతలు కూడా మీరు కృతజ్ఞతలు చెప్పేసి అయిపోయింది. కృతజ్ఞతలు. ఓకే రమేష్ ఈ కార్యక్రమంలో సార్ నువ్వే చెప్పా కృతజ్ఞతలు చెప్పేసి చెప్పు రమేష్. సార్, ఈ కార్యక్రమంలో ఈనాడు నిర్వహించిన కూడలి చెట్టు పుస్తక పరిచయాన్ని విజయవంతం చేయటంలో పాల్గొన్న మీరందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.